మిత్రులందరికీ నమస్కారం. పర్యావరణ ప్రేమికులకు స్వాగతం. ఈరోజు జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం. కాలుష్యం అంటే పర్యావరణంలోనికి హానికరమైనటువంటి పదార్థాలు ప్రవేశించి గాలి, నీరు, నేల మరియు జీవులకు ప్రభావితం చేస్తాయి. అందులో వాయు కాలుష్యం అనేది ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సమస్య. వాటి కారణాలు పారిశ్రామిక వ్యర్థాలు, వాహనాల యొక్క పొగ, చెట్లను నరికివేయడం మరియు ప్లాస్టిక్ వస్తువుల వినియోగం వల్ల కాలుష్యం ఏర్పడుతుంది. ఈ ప్రపంచంలో భూమి మీద ఏ జీవరాశి కూడా ప్రకృతికి, పర్యావరణానికి హాని చేయదు. అవి ప్రకృతిలో జీవిస్తూ ప్రకృతికి హాని చేయకుండా మాత్రమే జీవిస్తాయి. మనిషి మాత్రం ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఉపయోగించే వస్తువులన్నీ కాలుష్య కారకాలే. మనము ఈ ఆధునిక యుగంలో జీవిస్తూ హానికరమైనటువంటి రసాయనాలు, తర్వాత ప్లాస్టిక్ను వాడటం నిషేధిస్తే కొంతవరకైనా మనం పర్యావరణానికి బాగు చేసిన వాళ్ళం అవుతాం. ఈ పర్యావరణానికి నివారణ చర్యలు మనం ఏం తీసుకోవాలి చూద్దాం. అయితే పరిశ్రమల నుంచి వెలువడేటువంటి ఈ పొగ ముఖ్యమైనటువంటిది కాలుష్య కారణం అనుకున్నాం. కాబట్టి ప్రభుత్వం పరిశ్రమలను ఈ కాలుష్య కారకమైనటువంటి వాయువులను విడుదల చేయకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయాలి. నూతన ఇంధన వనరులైనటువంటి సౌర మరియు గాలి విద్యుత్తును ఎక్కువగా వాడాలి. విద్యుత్ వాహనాలను మరియు తక్కువ కాలుష్యాన్ని వెదజల్లేటువంటి హైబ్రిడ్ వాహనాలను తయారు చేయడానికి ప్రోత్సహించాలి. పాఠశాల విద్యార్థులకు, కాలేజీలో యువకులకు మరియు ప్రజలకు విస్తృతంగా ఈ కాలుష్య నియంత్రణ చర్యలు గురించి అవగాహన కల్పిస్తే మనము కాలుష్యాన్ని అరికట్టవచ్చు.